హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం చిన్నారి చిట్టి కథలు అనే శీర్షికలో లోహ రాక్షసుడు అనే కథ చెప్పుకుందాం. ఉగ్రవర్మ ప్రసవం పన్ను, పెళ్లి పన్నులే కాకుండా అన్ని రకరకాల విచిత్ర కొత్త పన్నులన్నింటినో విధించాడు. మనిషి చస్తే చచ్చిన వాడి తరపు బంధువులు పన్నులు చెల్లించాలి. అటువంటివే కాకుండా నగరంలోకి వచ్చే ఇతర నగర వ్యాపారస్తుల నుండి, స్థానికులైన వ్యాపారస్తుల నుండి క్రూరమైన పన్నులను వసూలు చేయించేవాడు. ఆ వసూలు చేయడంలో కూడా తమ భటులను నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించమని ఆజ్ఞ జారీ చేశాడు. రాను రాను ప్రజలకు ఈ పన్నుల బెడద వల్ల కొంప గూడు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు రజస్సులైతే కూడా పన్ను కట్టాలని ఉగ్రవర్మ శాసనం విధించడంతో ప్రజలు ఎదురు తిరిగారు. ఫలితంగా కొన్ని వేల మంది తమ తమ ఆస్తులున్న సగానికి సగం ధరలకు అమ్ముకొని పొరుగు రాజ్యమైన విక్రమపురం చేరుకున్నారు. వీరసేన మహారాజు ఆ శరణార్థుల రాకను తన మంత్రి చెప్పగా వాళ్లకు విక్రమపుర రాజ్య పౌరసత్వాన్ని ఇచ్చి సమస్త సదుపాయాలు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు, దీనివల్ల మనం కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్నాడు మంత్రి దూరదృష్టితో. రాజు మంత్రి మాటలకు నవ్వాడు. ఎదుర్కొందాం. బహుశా నీటి కొరత, నివసించడానికి ఇళ్ల కొరత, సేద్య భూముల కొరత అటువంటివేగా మీరు చెప్పేది? కాదు ప్రభు, అవన్నీ వాళ్లే ఏర్పాటు చేసుకుంటారు. మనం ఎదుర్కోవాల్సిన సమస్య మరో విధంగా ఉంటుందేమో అని నా అనుమానం అన్నాడు. ఏమిటది? అడిగాడు. తన ప్రజలందరినీ మనం ఆకర్షించి మన రాజ్యంలోకి చేర్చుకుంటామేమోనని అపోహపడి ఉగ్రవర్మ మన రాజ్యం మీదకి తండెత్తితే అన్నాడు మంత్రి. మంత్రి గారు, మనం మానవతా దృష్టితో శరణార్థుల్ని ఆదరిస్తున్నాం. ఈ మాత్రం అర్థం చేసుకోలేడా చక్రవర్తి? అర్థం చేసుకోవడానికి అంత విశాలమైన మనస్సు ఉన్నవాడైతేగా అతడు ఎన్నో విధాలా పీడిస్తున్నాడని, అతి విచిత్రమైన భయంకరమైన పనులతో తమ ఆస్తిపాస్తులు తొల్లగొడుతున్నాడని ప్రజలంతా గగ్గోలు పడి కదా ఇక్కడికి వచ్చారు. నేను ఆ శరణార్థుల్లో కొందరిని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఉగ్రవర్మ రాజ్యకాంక్షతోనూ ధనాశతోనూ రాక్షసుడయ్యాడని నా అభిప్రాయం అని చెప్పాడు. సరే, అతని దుస్సత్వం అతని దగ్గరనే ఉండనివ్వండి. మన మీద నమ్మకంతో, మనం ఆదరిస్తామన్న ఆశతో అన్నీ తెగ నమ్ముకొని వచ్చిన ఈ నిర్వాసితులకు వెంటనే సకల సదుపాయాలు ఏర్పాటు చేయండి. అతడి దాష్టిత్వం, మన మానవత్వం రెండు పోటీ పడినప్పుడు చూసుకుందాం. ఇక మనం ఈ విషయమై తర్జన భర్జన చేసుకోవడం అనవసరం. ధైర్యంతో, మనం మంచి మనసుతో చేద్దాం. అటువంటి పనులు చేయడానికి ఇక మీదట మీరు నా అనుమతి తీసుకొని అవసరం లేదు అన్నాడు వీరసేనుడు. చిత్తం, మీరు చెప్పినట్లే చేస్తాను అని మంత్రి వెళ్ళిపోయాడు. శారదా గురుకులానికి కొంత దూరంలో ఉన్న ఓ కొండ ప్రదేశం. ఆ కొండకు నలువైపులా చాలా గుహలు ఉన్నాయి. ఒక గుహలో ఇద్దరు యువకులు తదేతంగా తమ పనిలో లీనమై ఉన్నారు. ఒక యువకుడు కొలిమి ఊదుతున్నాడు. కొలిమి తిత్తుల నుంచి ఎర్రగా నిప్పు కణికలు మెరుస్తున్నాయి. ఆ నిప్పు కణికల మధ్య ఇనుము, రాగి మొదలైన లోహాలకు సంబంధించిన రకరకాల విడిభాగాలు ఎర్రబడుతున్నాయి. మరో యువకుడు అప్పుడప్పుడు ఆ విడిభాగాలను పట్టకరతో తీసి ఇనపబద్ద మీద పెట్టి ఉంచి చిన్న సమ్మెడితో చక్కగా కొడుతున్నాడు. మనకు కావలసిన పద్ధతిలో ఆ విడిభాగాలు రూపొందినట్లు నిర్ధారణ కాగానే తృప్తిగా శ్వాస విడిచి వాటిని పక్కనే ఉంచుతూ అసంతృప్తి కలిగించిన వాటిని తిరిగి కొలిమిలో ఉంచుతున్నాడు. ఆ యువకుని వెనుక దాదాపు 20 అడుగులు ఎత్తున్న ఇనుము తీగలను, ఇనుప రేకులతోనూ రాగి తీగలతోనూ నిర్మించబడిన అస్థిపంజరం నమూనము గోడ గుహకు నిలబడిపడి ఉంది. పక్కనే సిద్ధాంజనం, గైరికాది ధాతువులతో, రసాలతో మిళితమైన శక్తివంతమైన ఆకులు, ఆకుపసరు నిండిన పాత్రలు, తగరం, వెండి, బంగారం, శ్రేష్టమైన లోహాలతో మిశ్రమం చేయబడిన రేకులు, మినుగురు పురుగులా మెరుస్తున్న జాతి రత్నాలు మొదలైన ఓ రత్న కంబళి మించబడింది. కొన్ని బలిష్టమైన ఇనపవచ్చులు కూడా అక్కడున్నాయి. సమీరా, ఇక తిత్తులు వేయడం చాలించు అన్నాడు రెండవ యువకుడు. కొలిమిలో మిగిలిన విడిభాగాలను పట్టకారతో తీసి ఎనపదిమ్మ మీద ఉంచు. సమీరుడు కొలిమి తిత్తులు వేసే చోట ఉన్న రాతి బండ మీద నుంచి లేచాడు. సమ్మేట పట్టుకొని విడిభాగాలను తనకు అవసరమైన పద్ధతికి మార్చేటట్టు కొడుతున్న యువకుని దగ్గరకు వచ్చాడు. వసంత, ఇక విడిభాగాలన్నీ సిద్ధమైనట్టేనా అడిగాడు సమీరుడు. ఇంకో 10 నెలల్లో పని పూర్తవుతుందని నా అంచనా. ఏం ఆలస్యమైతే మనకేదైనా నష్టం కలుగుతుందా అడిగాడు. నష్టం కలగదు గాని మనకున్న వ్యవధి స్వల్పం కదా. సాయంత్రం వేహాలకి వచ్చి ఇక్కడ రహస్యంగా మనం ప్రయోగం కొనసాగిస్తున్నాం. చీకటి పడేసరికి గురుకులంలో ఉండాలి కదా.
ప్రతిదినం సాయంత్రం వరకు మనం ఈ సమయం చాలనుకొని నేను 10 నెలల వ్యవధి నిర్ణయించాను. అప్పటికి తను అనుకున్న విధంగా ఆ విడిభాగాలను రూపొందించడంలో వసంతుడు వాటిని ఓ పక్క ఉంచి లేచాడు. అప్పటికి సూర్యుడు అస్తమించాడు. మంత్రి ముందుగానే ఊహించినట్టు ప్రచండపుర సామ్రాజ్యం నుంచి ప్రజలు తండోపతండాలుగా విక్రమపుర రాజ్యానికి వచ్చి స్థిరపడిపోవడం ప్రారంభించారు. అలా వచ్చిన వాళ్ళలో రైతులు, వ్యాపారులు, చేతి వృత్తుల వాళ్ళు, రకరకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. విక్రమపుర రాజ్యం అంతటా అలా వచ్చిన వాళ్లకు మంత్రి రాజాజ్ఞ ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేయించాడు. ప్రచండపుర సామ్రాజ్యం నుంచి నానా బాధలు పడి వచ్చిన వాళ్లను ఎక్కడికక్కడే విక్రమపుర రాజ్యవాసులు ఎంతగానో ఆదరించారు. ప్రభుత్వం అందజేస్తున్న సహాయానికి తోడు ఉడతా భక్తిగా తాము అంతో ఎంతో సాయం చేశారు. క్రమంగా అర్ధ సంవత్సరం గడిచేసరికి విక్రమపుర రాజ్యం కొత్త వాళ్ళ నివాసం వల్ల రెండింతలైంది జనాభాతో. మంత్రి అడవులు కొట్టించి అక్కడ వ్యవసాయం భూముల్ని తయారు చేయించాడు. కాలువలు, ఆనకట్టల ద్వారా మళ్లించి కొత్త పంట చేలకు నీరు రద్దు చేశాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? రెండో భాగం, మూడో భాగం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మా కథ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.